హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా రోజు తినే ఇడ్లీ, దోస, ఉప్మా బోర్ కొడితే ఒక్కసారి ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ఇన్‌స్టెంట్‌గా ఎలాంటి టిఫిన్‌కి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. 1, 2 అయితే అస్సలాగరు. పిల్లలు, పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్‌ఫాస్ట్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా మనం అటుకులతో చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల అటుకులు తీసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. 2 కప్పుల అటుకులు తీసుకుంటే 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు నేనిక్కడ పెరుగు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకొని అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సూజీ నాని మనకు అటుకులు కూడా మెత్తగా అయిపోతాయి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు ఇంకా రవ్వ కూడా మెత్తగా నాని ఇలా గట్టిగా అయిపోతుందండి మిశ్రమము. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోజు తినే బ్రేక్ఫాస్ట్తో బోర్ కొడితే ఒక్కసారి చేసుకోవచ్చండి. పిండి నానబెట్టడం, పప్పులు నానబెట్టడం, పిండి పులియబెట్టడం అట్లాంటివి ఏమి ఉండవండి. సింపుల్గా చేసుకోవచ్చు 5-10 నిమిషాల్లో. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అంటే ముందు నానబెట్టుకున్న బౌల్ ఉంది కదండి, అదే బౌల్లో మళ్ళీ వేసుకోవాలి పిండిని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీంట్లో వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ఒకటి మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్ ఒకటి తీసుకుని దాన్ని తురిమి వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వెంటనే మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను గొంతు పొంగనాల ప్యాన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అన్ని దాంట్లో వేసుకోవాలండి. ఇలా పావు టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం బ్యాటర్ వేసుకోవాలండి. ఒక స్పూన్తో ఒక్కొక్క స్పూన్ దాకా వేసుకోవాలి. ముందైతే ఎడ్జెస్లో వేసుకోవాలండి, తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతుందండి మధ్యలో ముందు వేసుకుంటే వేడి ఎక్కువై. ఇప్పుడు ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మీరు కావాలంటే ఇలా ఒకవేళ పొంగనాల ప్యాన్ లేకపోతే కడాయిలో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 1 బై 1 ఇలా తిప్పుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. ఇలా చక్కగా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోజు తినే ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా అలా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే మనకు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. 1 బై 1 ఇలా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎలా అయితే రెడ్గా అయినాయో అవన్నీ తీసేసుకోవాలి. 1 బై 1 ఇలా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత మంచి కలర్ వచ్చిందో. పైన క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనము అన్నిటినీ
తక్కువ ఆయిల్లో ఇలా బోండాల్లాగా అయినా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. చాలా తక్కువ ఆయిల్లో ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని తీసేసుకోవాలండి. చూడండి ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా, టేస్టీగా అటుకులతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నిటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి తింటుంటే మంచిగా క్రిస్పీ వస్తుంది పైన. ఇలా 1 బై 1 అన్నిటిని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. లేదంటే స్నాక్గా కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.